హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈ యొక్క చిన్న హ్యాబిట్ అనేది మీలో ఉన్నప్పుడు మీ జీవితమే మారిపోతుంది. విశ్వం మీకు దాసోహం అంటుంది. ఇక ఆ మార్పు ఏంటి? ఎలా మనం విశ్వంతో కనెక్ట్ అవ్వాలి? విశ్వం అందించే అదృష్టాన్ని మనం ఎలా అందుకోవాలి? పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. చాలామంది కొన్ని ప్రశ్నలు అనేవి వేసుకుంటూ ఉంటారు. మీ మనసులో ఈ ప్రశ్నలు అయితే మెదిలాడాయా? అయితే ఈ యొక్క వీడియో మీకోసమే ఫ్రెండ్స్. మీకు లేని వాటి గురించి, మీ దగ్గర లేకపోయినా సంతోషాల గురించి నిరంతరం ఆలోచిస్తూ మీ కాలాన్ని, ప్రశాంతతను వృధా చేసుకుంటున్నారా? కానీ ఒక్క క్షణం ఆలోచించండి. మీకు ప్రస్తుతం ఉన్న వాటికి, మన దగ్గర ఉన్న వ్యక్తులకు ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పి చూడండి. అలా చెప్పడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతాలు జరగడం మొదలవుతాయి. ఇది కేవలం ఏదో గాలిలో చెప్పే స్పీచ్ కాదండి. దీని వెనక అద్భుతమైన సైన్స్ కూడా ఉంది. మన కృతజ్ఞతాభావం మన మెదడును, మన ఆలోచన తీరును ఎలా మారుస్తుందో శాస్త్రీయంగా నిరూపితమైనది. ఈరోజు ఈ వీడియోలో మీరు చెప్పే ఒక్క థ్యాంక్స్ మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో, మీ సంపదను ఎలా పెంచుతుందో, మీ రిలేషన్షిప్లో మధురమైన మార్పులను ఎలా తెస్తుందో క్లియర్గా తెలుసుకోండి. వీడియోనైతే ఆఖరి వరకు చూడండి. చాలామంది థ్యాంక్స్ అంటే ఎదురువారు ఏదైనా సాయం చేసినప్పుడు చెప్పే ఒక ఫార్మాలిటీ అనుకుంటారు. కానీ అసలైన కృతజ్ఞత అంటే మనం అనుభవిస్తున్న ప్రతి చిన్న సుఖాన్ని మనస్ఫూర్తిగా గుర్తించడం. మన దృష్టిని మన జీవితంలో ఉన్న లోటు మీద కాకుండా, మనం ఇప్పటికే కలిగి ఉన్న అద్భుతాల మీద కూడా మళ్లించడమే నిజమైన కృతజ్ఞత. సాధారణంగా మన దృష్టి ఎప్పుడు మన దగ్గర లేని వస్తువు లేదా పక్కవాడి దగ్గర ఉన్న సౌకర్యాల మీద ఉంటాయి. కానీ కృతజ్ఞత అనేది మనకు ఉన్న అసంతృప్తి పొరను తొలగిస్తుంది. మన దగ్గర చిన్న వస్తువు కూడా ఎంతో విలువైనదని మనకు గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ అనే మాట హృదయం లోతులో నుంచి వచ్చే ఒక అనుభూతి. నాకు ఇది దొరకడం అదృష్టం అని మీరు భావించినప్పుడు మీలో తెలియని ఒక ప్రశాంతత పుడుతుంది. కొరత నుండి సమృద్ధి వైపు నడుస్తుంది. నా దగ్గర ఏమీ లేదు అనే భావన నుండి నా దగ్గర ఎంతో ఉంది అనే సమృద్ధి భావనలోకి మనల్ని తీసుకెళ్తుంది. మీకున్న చిన్నపాటి సౌకర్యాలకు మీరు గౌరవించడం మొదలుపెట్టినప్పుడు ప్రకృతి మిమ్మల్ని కూడా గొప్ప విషయాలు అందించడం ప్రయత్నిస్తుంది. కృతజ్ఞత చూపే వ్యక్తి గతం గురించి బాధపడడు, భవిష్యత్తు గురించి భయపడడు. ఈ క్షణం తన చేతిలో ఉన్న సంతోషాన్ని చూసి మురిసిపోతాడు. ఉదయం నిద్రలేవగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే సంతోషంగా హాయిగా శ్వాస తీసుకోగలుగుతున్నప్పుడు కృతజ్ఞతలు తెలపండి. ఇది మనకు చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఒక్క క్షణం ఆలోచించండి మీ ఫ్రెండ్స్. ప్రపంచంలో ఎంతోమంది ప్రతి శ్వాస కోసం ఆక్సిజన్ సిలిండర్ల మీద, వెంటిలేటర్ల మీద ఆధారపడుతున్నారు. నిజమా కాదా? ఏ ఖర్చు లేకుండా ప్రకృతి మనకు ప్రసాదిస్తున్న ఈ ప్రాణవాయువును మనం అనుభవిస్తున్నామంటే అది మనం పొందిన గొప్ప వరమే కదా. అవునండి. దాహం వేసినప్పుడు గుక్కెడు స్వచ్ఛమైన నీళ్లు తాగటప్పుడు కృతజ్ఞత తెలుపుకోండి. మైళ్ళ దూరం నడిచి చుక్క నీరు దొరకని ప్రాంతాలు తాగడానికి కనీసం మురికి నీరైనా దొరికితే చాలు అనుకునే మనుషులు ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. మనకు అందుబాటులో ఉన్న ఆ గ్లాసుడి నీళ్లు మన ఆరోగ్యాన్ని, అలాగే జీవనాన్ని కాపాడుతున్నందుకు కృతజ్ఞత చెప్పండి. మన కనీస ధర్మం అది. మనల్ని ప్రేమించి మీ యోగక్షేమాలు కోరే ఒక కుటుంబం ఉన్నందుకు కృతజ్ఞతలు చూపండి. మనం బయట ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు చేసి వచ్చినా, ఎన్ని ఓటములు ఎదుర్కొన్నా, నేనున్నాను అని భుజం తట్టి ఆదరించే మనుషులు ఇంట్లో ఉండటం కంటే మించిన ఐశ్వర్యం వేరే ఏమీ లేదు. ఈ ప్రేమ, ఈ ఆప్యాయత అందరికీ దొరకవు కదా. అది మీకు దొరికినందుకు గర్వపడండి. థ్యాంక్ యూ చెప్పుకోండి. ఈ విశ్వం ఒక అద్దం లాంటిది. మీరు ఏ భావనైతే విశ్వానికి పంపిస్తారో అదే భావన మీకు ప్రతిబింబంలా మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. సరళంగా చెప్పాలంటే, మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో అదే మీ జీవితంలో అనూహ్యంగా పెరుగుతుంది. మీరు నిరంతరం నా దగ్గర డబ్బు లేదు, నా సుఖం లేదు, నా అదృష్టం లేదు అని బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా విశ్వం అదే మీకు దగ్గర చేస్తుంది. మీరు విశ్వానికి ఏమీ లేమి అని సంకేతాన్ని పంపిస్తున్నారు. ఫలితంగా ఆ కొరత
ఆ ఇబ్బందులే మీ జీవితంలో మరింతగా పెరుగుతున్నాయి. మీ ఆలోచనలే మీ దారిద్ర్యాన్ని ఆకర్షిస్తుంది. దీనికి భిన్నంగా మీరు ప్రస్తుతం నా దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుకి ధన్యవాదాలు, ఇది నా అవసరాలు తీరుస్తుంది అని కృతజ్ఞతాభావంతో ఉండండి. మీరు ఎప్పుడైతే ఉన్నదానిలో తృప్తిపడి సంతోషాన్ని ప్రకటిస్తారో అప్పుడు విశ్వం మీకు మరిన్ని కొత్త దారులను అవకాశాలను చూపిస్తుంది. అందుకే అంటారు, ఏదైనా సరే గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ మ్యాగ్నెట్ పవర్ ఆఫ్ మిరాకిల్ అని. కృతజ్ఞత అనేది అద్భుతాలు ఆకర్షించే ఒక అయస్కాంతం లాంటిది. మీరు ఎంతగా కృతజ్ఞతతో ఉంటారో మీ జీవితంలోకి అంతగా అద్భుతాలు వస్తాయి. రిలేషన్షిప్లో మార్పును కూడా మీరు కళ్ళకు కట్టినట్లు తీస్తారు. సంబంధాల్లో మనకు తెలియకుండా ఒక అలవాటు ఉంటుంది. బంధాలలో ఎదుటివారు మన కోసం చేసే 100 మంచి పనులు వదిలేసి వారు చేయని ఒక్క పని గురించి, వారు చేసిన ఒక్క తప్పు గురించి పట్టుకుంటాం, గొడవ పడతాం. కానీ ఇక్కడే కృతజ్ఞత తన మ్యాజిక్ని కోల్పోతుంది. మీ పార్ట్నర్కి లేదా మీ పేరెంట్స్కి వారు మీకోసం చేస్తున్న చిన్న చిన్న పనులు, అమ్మ వండిన వంట కావచ్చు, లేదా మీ యొక్క పార్ట్నర్ మీకోసం తెచ్చిన చిన్న కానుక కావచ్చు, ఒక్కసారి కళ్ళల్లోకి చూసి థ్యాంక్స్ చెప్పి చూడండి. మీరు వారి శ్రమను గుర్తించి థ్యాంక్ యూ చెప్పడంలో వారు మీ పట్ల గౌరవం, ప్రేమ ఒక్కసారిగా రెట్టింపు అవుతాయి. చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఎదుటి వారిలో నెగిటివ్స్ అంటే లోపాలు వెతకటం మానేసి వారిలోని పాజిటివ్స్ అంటే మంచి లక్షణాలు వెతకడం మొదలుపెట్టండి. మీరు దీన్నే వెతికితే మీకే కనిపిస్తుంది. మీరు వారికి మంచిని మెచ్చుకుంటున్నప్పుడు ఆ బంధం ఒక భారంగా కాకుండా ఒక బలమైన పునాదిగా మారుతుంది. మనం దేనికైతే ఇంపార్టెంట్ ఇస్తామో, థ్యాంక్ యూ చెప్తామో దాన్ని మనం మన జీవితంలోకి స్వాగతిస్తున్నాము అని అర్థం. కాబట్టి సమస్యల మీద కాకుండా, పరిష్కారాల మీద లేని వాటి మీద కాకుండా ఉన్న వాటి మీద ఫోకస్ చేయండి. ఈ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. కృతజ్ఞతాభావంతో ఉంటే వారికి రాత్రిపూట అవసరమైన ఆలోచనలు తగ్గి నిద్ర చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం తనను తాను చాలా రీఛార్జ్ చేసుకోగలుగుతుంది. మీరు సంతోషంగా కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ శరీరంలో ఒత్తిడిని తగ్గించి కార్టిల్స్టాయిన్లను ఒక నిరోధక శక్తిని పెంచుతుంది. కృతజ్ఞత చూపే వారిలో గుండె సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా సైంటిస్టులు కూడా చెబుతున్నారు. ఇది మీ రక్తపోటును అదుపులో ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ తన పేదరికాన్ని చూసి ఏడుస్తూ ఉండేవాడట. ఒకరోజు ఒక సాధువు అతని దగ్గరకు వచ్చి, నీ 2 కళ్ళు ఇస్తే నీకు నేను ₹1,00,000 ఇస్తానన్నాడు. ఆ వ్యక్తి, కాదు బాబు, కళ్ళు లేకపోతే నేను ఎలా బ్రతకను, చూడలేను కదా అంటాడు. సాధువు మళ్ళీ, నీ 2 చేతులు ఇవ్వు, 5 లక్షలు ఇస్తాను అంటాడు. దీనికి అతను ఒప్పుకోలేదు. అప్పుడు సాధువు నవ్వి, నీ దగ్గర కోట్ల విలువ చేసే అవయవాలు ఉన్నాయి, ప్రాణం ఉంది, వీటికి కృతజ్ఞత చెప్పడం మానేసి డబ్బు లేదని ఎందుకు దిగులు చెందుతావు అని కళ్ళు తెరిపించాడట. మిత్రమా, చివరగా ఒక్క మాట, అద్భుతాలు అనేవి ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడవు. అవి మన ఆలోచన నుండి, మనం చూసే దృష్టి నుంచి పుడతాయి. ఈ క్షణం నుండి మీ జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి మనస్ఫూర్తిగా. ప్రతి మనిషికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం మొదలుపెట్టండి. కృతజ్ఞత లేని హృదయం ఎప్పటికీ ఎదగలేదు. కృతజ్ఞత ఉన్న చోట ఎప్పటికీ కరువు ఉండదు. మీరు ఉన్నదానికి విలువ ఇచ్చినప్పుడే విశ్వం మీకు మరిన్ని గొప్ప వరాలను ప్రసాదిస్తుంది. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో విషయాలు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆఖరిగా మనం వీడియోలో చెప్పుకున్నప్పుడు విశ్వానికి కృతజ్ఞతాభావంతో ఉండండి. విశ్వమా, ఈ డబ్బు, నగలు, ఆరోగ్యం, ఆనందం, కారు, బంగ్లా, సంపద అన్నీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ బంధాలు, ప్రేమించే మనుషులు అన్నీ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.